గుంటూరు పల్నాడు అవ్వచ్చు, ఇటు విజయవాడ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఒక కారు కొట్టుకుపోతుంటే దాన్ని స్థానికులు కాపాడారు. దాంట్లో 7గురిని కూడా కాపాడారు అనే అప్డేట్ కూడా అందుతుంది. స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించినట్టుగా కూడా మనకి వార్త చూస్తున్నాం. ఇక మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిని వరద ప్రవాహం ముంచెత్తింది. మంగళగిరిలోని దీన్ దయాళ్ నగర్లో వరదలు పోటెత్తాయి. అమరావతికి కోత వేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో జల దిగ్బంధంగా పూర్తిగా చిక్కున్న పరిస్థితి. దీంతో అక్కడి ప్రజలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియని సిచ్యువేషన్. ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాదుడే కరువయ్యారని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు ఆదుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు మంగళగిరి ప్రజలు. మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? స్కూల్కి సెలవని కూడా తెలుస్తోంది. ఏ రకంగా ఉంది మంగళగిరి ప్రాంతం? పూర్తిగా బైక్స్ కూడా మునిగిపోయినాయి, మన విజువల్స్లో కూడా కనిపిస్తోంది. అప్డేట్ చెప్పండి. ఇప్పుడు నేను మంగళగిరి టోల్ గేట్ దగ్గర ఉన్నాను. అంటే కాజా టోల్ గేట్, అంటే మంగళగిరి నియోజకవర్గంలోని కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాను. అయితే ఇప్పటికే మంగళగిరి డిడి నగర్లో కొంత రాత్రి వర్షం పడకపోవడంతో కాస్త ఆ కాలనీ వాసులు పూర్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే కాలనీ నుంచి కొంత వాటర్ బయటకు వెళ్ళిన పరిస్థితి. మన రాత్రి అయితే అసలు తెల్లవారితే బతుకుతామా లేదా అనే పరిస్థితి ఉంది. ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆ కాలనీ వాసులు మండిపడిన పరిస్థితి. ఇప్పుడు టోల్ గేట్ దగ్గర ఉన్నాం. టోల్ గేట్ దగ్గర పరిస్థితి చూస్తే ఇంకా టోల్ గేట్ దగ్గర నీళ్లు వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే జాతీయ రహదారులే చాలా హైట్లో నిర్మిస్తారు. కానీ టోల్ గేట్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇంకా మంగళగిరిలోని గ్రామాలు, అలానే రాజధాని గ్రామాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపించడానికి మాత్రమే టోల్ గేట్ దగ్గర ఉన్న పరిస్థితి తెలుపుతున్నాను. దాదాపు 1 గంట వర్షం పడితే మళ్ళీ పూర్తిగా టోల్ గేట్ మునిగిపోయే పరిస్థితి. అందుకే పూర్తిగా టోల్ ప్లాజాలో ఫ్రీగా వాహనాలను వదిలేయడం కూడా జరిగింది. ఈరోజు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూల్స్కు అలానే ప్రభుత్వ స్కూల్స్కు సెలవులు కూడా ప్రకటించారు. ఇక పెదకాకాని మండలం గోళ్లమూడి సమీపంలో గుంటూరు ఛానల్కు గండిపడింది. దీంతో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పూర్తిగా చెరువులను తరపుతున్న పరిస్థితి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 71,612 ఎకరాలు నీట మునిగాయని ప్రాథమిక అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అందులో వరికి సంబంధించి 62,000, అలానే పత్తికి సంబంధించి 8,500కు పైగా, అలానే మినుముకు సంబంధించి 787 ఎకరాలకు పైగానే పొలాల్లో నీట మునిగినాయి అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఇక రాజధాని అమరావతి చూసుకుంటే రాజధాని అమరావతిలో భయంకరమైన పరిస్థితి ఉంది. ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో పూర్తి స్థాయిలో నీరుకొండ దగ్గరకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. గంటకు నీరుకొండ దగ్గరకు భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరుతుంది. అలానే శాఖమూరు, ఐనవోలు, నీరుకొండ, కృష్ణాయపాలెం, అలానే బేతపూడి, పెనుమాక, ఉండవల్లి ఈ గ్రామాలకు ఆనుకుని కొండవీటి వాగు చెప్పండి హరి. అశోక్, గత సంవత్సరం చూసాం వచ్చిన వర్షాలకి వరదలకి ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండబోదు అని సాక్షాత్తు మంత్రి లోకేష్ మాటిచ్చారు. కానీ ప్రస్తుతం అదే సిచ్యువేషన్ ఉంది. ఏ రకంగా స్థానికులు అక్కడ నుంచున్నారు, మోకాళ్ళ పై వరకు నీళ్లున్నాయి. వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా అందించే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయా? ఏం చెప్తున్నారు స్థానికులు? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? డిడి నగర్కి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు జాతీయ రహదారి పైన నుంచుని ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు రాని పరిస్థితి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాదాపు 2 రోజుల నుంచి పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వర్షపు నీరు కొట్టుకు వెళ్ళిపోయాయి. ఫ్రిడ్జ్లు పోయాయి, అలానే మంచాలు పోయాయి, బియ్యం వెళ్ళిపోయినాయి, స్టవ్లు కూడా మండన పరిస్థితి. పూర్తిగా మొన్న సాయంత్రం నుంచి ఏమీ తినకుండా తాగకుండా, అంటే వర్షపు నీటికి బిందుల్లో ఉన్న బిందులు కూడా కొట్టుకుపోవడంతో నీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉందని నిన్న సాయంత్రం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు వస్తూ ఉన్నారు, చూసి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న నాదుడు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తిగా రాజధాని పరిస్థితి అయితే పూర్తిగా అతలాకుతలంగా మారింది. గంటకి నీరుకొండ దగ్గర భారీ స్థాయిలో కొండవీటి వాగు నీరు వచ్చి చేరుతుంది. దాదాపు చుట్టుపక్కల 8 గ్రామాలు పంట పొలాలు పూర్తిగా
నీట మునిగాయి. ఎటు చూసినా చెరువులనే తలపిస్తున్నాయి. అక్కడ మరొక 5 అడుగులు నీరు పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే పైనుంచి సత్తెనపల్లి నియోజకవర్గం అటు పైన నుంచి భారీ స్థాయిలో వర్షం నీరు వస్తుంది కాబట్టి రాజధానిలో మరొక దాదాపు మధ్యాహ్నం లోపు ఖచ్చితంగా 5 నుంచి 6 అడుగులు, ఇప్పటికే దాదాపు 15 అడుగులు నీరు కొండ వద్ద వచ్చి చేరింది. దానికన్నా దాదాపు మధ్యాహ్నానికి ఒక 7 అడుగులు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే ఇప్పటికే కొండవీటి వాగు ఎత్తిపోతల్లో ఓపెన్ చేశారు. కొండవీటి వాగులో నుంచి కృష్ణానదిలోకి వర్షపు నీరు తోడుతూ ఉన్నారు. కానీ ఇంకా ఈ 10 గ్రామాల్లో కాకుండా ఇతర గ్రామాల్లో కూడా వర్షం ఉంది. ఏ గ్రామంలో వర్షం పడినా ఖచ్చితంగా కొండవీటి ఎత్తిపోతల పథకం నుంచే కృష్ణానదిలోకి ఎత్తిపోయాలి. కాబట్టి నీరుకొండ దగ్గర పూర్తిగా స్టాక్ అయిపోయింది. నీరుకొండ ఎటు చూసినా పూర్తిగా కృష్ణానదినే తలపిస్తోంది. పూర్తిగా గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరుకొండ వెళ్ళడానికి కూడా మార్గం లేదు. అటు పెదపరిమి నుంచి నీరుకొండ రావడానికి పూర్తిగా రోడ్డు అంతా మునిగిపోయింది. గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరి. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.